సో అలాగే మనకి తిరుపతి నుంచి వచ్చారు జే బాబు గారు, జే అశ్విని గారు. జే బాబు గారు 32 సంవత్సరాలు, అశ్విని గారిది 29 ఇయర్స్. వాళ్ళకి లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్ ఉంది. 3.4 into 3.6 అంటే ఆల్మోస్ట్ 34 mm నుంచి 36 mm సైజ్ ఉందని చెప్పి 2025లోనే అక్కడ వాళ్ళు డాక్టర్లు చెప్పారు. అలాగే కాకుండా బైలేటరల్ ప్రాక్సిమల్ అంటే కార్నియల్ ట్యూబల్ బ్లాక్ ఉందన్నారు. 2 ట్యూబులు బ్లాక్, అది కూడా ఎక్కడ ట్యూబ్ స్టార్టింగ్ లోనే కార్నియల్ బ్లాక్, డిస్టల్ బ్లాక్ కాదు, మిడిల్ బ్లాక్ కాదు, కార్నియల్ బ్లాక్ స్టార్టింగ్ లోనే బ్లాక్ ఉందన్నారు. మరి అలాంటి జే బాబు గారు, అశ్విని గారు తిరుపతిలో ఎన్ని చోట్ల తిరిగినా వాళ్ళు అక్కడ అందరూ కూడా IVF కి వెళ్లాల్సిందే, వేరే ఆల్టర్నేటివ్ లేదు అని చెప్పారు. అలాగే భార్యకి ఒవేరియన్ సిస్ట్ ఉందంటే IVF కి వెళ్ళే లోపు ముందు ఒక లాప్రోస్కోపీ చేసి ఆ సిస్ట్ ని తొలగించి అప్పుడు IVF కి వెళ్ళాలి అని చెప్పారు. దీనికి దానికి కలిపి డబ్బులు రెడీ చేసుకుని రమ్మన్నారు. కానీ రెక్కాడితే గాని డొక్కాడని మరి వీరు భగవంతుడి మీద భారం వేసి మాకేమిటిరా దిక్కు అని ఆలోచిస్తూ ఉంటే భగవంతుడు మన వీడియో చూపించడం, మన దగ్గరికి 4/5/2026 మే 4వ తారీఖున మన దగ్గరికి రావడం, 4/6/2026 ఇవాళ జూన్, ఇవాళ ప్రెగ్నెంట్ గా రావడం జరిగింది. కేవలం 1 month లో 2 ట్యూబులు బ్లాక్ ఉన్నా, ఒవేరియన్ సిస్ట్ ఉన్నా, ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్ గా. IVF లేదు, ఆపరేషన్ లేదు. బాబు గారు మీరు చెప్పాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకా చాలా మంది ఇలా భయపడే వాళ్ళు ఉన్నారు, బయట భయపెడుతున్న వాళ్ళు ఉన్నారు. ఇలా IVF లేకోకుండా కూడా ట్యూబులు బ్లాక్ ఉన్నా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు. సిస్ట్లు ఉన్నా, గెడ్లు ఉన్నా, ఫైబ్రాయిడ్లు ఉన్నా, పాలిపులు ఉన్నా, ఒవేరియన్ సిస్ట్లు, చాక్లెట్ సిస్ట్లు, హెమరేజిక్ సిస్ట్లు, ఎడినోమయోసిస్లు, ఎండోమెట్రియోసిస్లు ఇవన్నీ ఉన్నా కూడా ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ద్వారా అని మీరు నిరూపితమైంది.